Hi, my name is Gautam and I actually stay in Markajgi itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. వృషభ రాశి వారికి 2024 సంవత్సరంలో శనీశ్వర భగవానుడు కలగజేసేటువంటి ప్రతికూల అనుకూల పరిస్థితులు, అలాగే పరిహారాలు ఏమిటి, మరి హోమాలు ఏమిటి, వివిధ రకాలైనటువంటి శాంతి ప్రక్రియలు ఏమిటి, ఏ దేవాలయ సందర్శన చేస్తే అనుకూలంగా ఉంటుంది అనేటువంటివి ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వృషభ రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారు అంటే కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదములు, అలాగే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదముల వారు కలిసి వృషభ రాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు మంచి సౌందర్యవంతులుగా ఉంటారు. అలాగే మరి విశేషమైనటువంటి బాధలకు ఉనర్చేటువంటి వారు, ప్రతి పని యందు శ్రద్ధాధిక్యం చాలా ఎక్కువగా ఉంటుంది. బంధుప్రియుడు, భోగభాగ్యములతో తులతూగేటువంటి వారు, యవన వార్ధక్యముల యందు సుఖములను అనుభవించేటువంటి వారు, కొద్దిపాటి స్థూల శరీరం కలిగినటువంటి వారు, అలాగే స్వతహాగా సొంత తెలివితేటల్లో మంచి అభివృద్ధిలోనికి వచ్చేటువంటి వారు, అలాగే విశేషంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. మంచి కళల యందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే వ్యాపార యోగ కారకమైనటువంటి పరిస్థితులు కూడా వీరికి బహుగా కలుగుతాయి. అలాగే విశేషమైనటువంటి జ్ఞాన సముపార్జన చేయడానికి కష్టపడుతూ ఉంటారు. ఇవి వీరి యొక్క జాతక లక్షణాలు. ఇక వృషభ రాశి వారికి 2024 సంవత్సరంలో కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు భగవానుడు మరి వీరికి దశమ స్థానంలో, వృత్తి స్థానంలో, 10వ స్థానంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులే కలుగజేస్తున్నాడు. మరి ఆ ప్రతికూల పరిస్థితులు ఏమిటి అని కనుక చూసుకున్నట్లయితే వ్యాకులం శోక సంతాపం పాపముద్యోగ విఘ్నకం కృష్ణాది సర్వ విఘ్నంచ దశమాస్తే భవేశ్చనౌ అనేటువంటి శాస్త్రవచన రీత్యా మరి అనుకోని విధంగా దుఃఖం సంభవించడం, అలాగే కొన్ని పరిస్థితుల రీత్యా చేసేటువంటి పనులలో కానివ్వండి, వివిధ రకాలుగా కానివ్వండి, అనేక రూపములలో తెలియని విధంగా కష్టములు అనేటువంటి సంభవించడం, ఆర్థిక పరంగా విశేషంగా మనము ఇచ్చినటువంటి వాళ్ళు సకాలంలో మనకు తిరిగి ఇయ్యక వాళ్ళు మనపై దుర్భాషలాడడం, గొడవలు పెట్టుకోవడం, దాని పూర్వకంగా మనస్సు కకావికలం కావడం, మరి నొచ్చుకోవడం, మనసు నొచ్చుకోవడం, ఈ వివిధ రకాలైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, అలాగే చేసేటువంటి వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపారాదులలో తెలియని విధంగా ఆటంకములు కలగడము. వ్యాపారస్తులకు కనుక చూసుకున్నట్లయితే భాగస్వాములతో విరోధాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి ఉద్యోగులు పై స్థాయి ఉన్నత అధికారుల నుండి ఒత్తిడి అనేటువంటిది పెరగడం, దాని పూర్వకంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పాటు కావడం, అలాగే బదిలీ పూర్వకంగా ట్రాన్స్ఫర్స్ రీత్యా ఆరోగ్యం అనేటువంటి సహకరించకపోవడం, కొన్ని రోజుల పాటు ఉద్యోగానికి భంగం కలగడం, ఇవి జరిగేటువంటి సూచనలు తెలియజేస్తున్నాడు. అలాగే అనారోగ్య సమస్యల రీత్యా వైద్య ఖర్చులు అనేటువంటి పెరగడం, తెలియని విధంగా ధనం అనేటువంటిది ఎక్కువగా ఖర్చు కావడం, అలాగే విద్యార్థులకు విద్యపైన ఆసక్తి అనేటువంటి తగ్గిపోవడం, విద్యా రకమైనటువంటి భంగములు, విద్యా విఘ్నములు కలగడము జరిగేటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ రీత్యా మరి వృషభ రాశి వారికి 2024 సంవత్సరంలో శనీశ్వరుడు భగవానుడు వివిధ రకాలుగా వృషభ రాశి వారిని మరి ముఖ్యంగా 10వ స్థానంలో సంచారం పూర్వకంగా చేసేటువంటి పనులలో విశేషమైనటువంటి విఘ్నములు, కష్టములు, దుఃఖములు సంభవించేటువంటి విధంగా ఈ వృషభ రాశి వారికి శనీశ్వరుడు భగవానుడు ఈ 2024 సంవత్సరంలో కలగజేస్తూ ఉన్నాడు. మరి ఈ వృషభ రాశి వారు విశేషంగా ఈ కష్టముల నుండి బయటపడడానికై వృషభ రాశి వారు ముఖ్యంగా ధైర్యలక్ష్మి అమ్మవారిని విశేషంగా ఆరాధన చేసుకోండి.
అమ్మవారి యొక్క మూలమంత్ర జపం నిత్యం చేసుకోవడం కానివ్వండి, అలాగే ప్రతి శుక్రవారమును కూడా చక్కగా మహాలక్ష్మి అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన చేసుకోవడం, బిల్వపత్రాలు అమ్మవారికి సమర్పించడం, అలాగే మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణం చేసుకోవడం వల్ల ఏమిటి విశేషమైనటువంటి ధైర్యము కలిగి దైవబలం తోడై మీరు ఈ ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ శని ప్రభావము తీవ్రత తగ్గడానికి మరి విశేషంగా శివాలయ సందర్శన చేసుకోవడం చాలా మంచిది. శివాలయంలో విశేషంగా స్వామివారికి ఏకవార రుద్రాభిషేకములు చేయడం, అలాగే శివ పంచాక్షరిని పఠించడం పూర్వకంగా యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు. అలాగే మరి ఈ రాశివారు ప్రతినిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠించండి. శనిపీడ పరిహారార్థమై పరిహారాల్లో భాగంగా మొదటగా దానాలు కనుక చూసుకున్నట్లయితే మరి విశేషంగా శనిగ్రహ ప్రీతికరమైనటువంటి నల్ల నువ్వులు కేజింబావు, అలాగే నల్లని వస్త్రము లేదా నల్లని గొంగలి, అలాగే చెప్పులు, గొడుగు, ఇవి విశేషంగా శనివారం రోజున బ్రాహ్మణోత్తముడికి సంకల్పపూర్వకంగా శనిగ్రహ పీడ దోష నివారణార్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి. వీటితో పాటుగా మూకుడు, నల్లని మూకుడు కూడా దానం చేసినట్లయితే ఏది శనిపీడ పరిహారార్థం అవుతుంది. అలాగే విశేషంగా ఇక శనేశ్వరుణ్ణి శనివారం రోజున విశేషంగా అర్చన చేసుకోవాలి. ఏమిటి అర్చన? శనేశ్వర భగవానుకి చక్కగా ప్రతి శనివారమును కూడా ఒక 9 శనివారములను కూడా చక్కగా ఏమిటి శనేశ్వరుడికి తైలాభిషేకం అనేటువంటిది నిర్వహించి నీలిరంగు గల పుష్పాలతో స్వామివారిని అర్చించండి. అలాగే అష్టోత్తరం నల్ల నువ్వులతో చేయండి. అలాగే స్వామివారి ముంగట ఒక మూకుడు తీసుకొని చిన్నది ఇనుముతో చేసినటువంటి లోహపు మూకుడులో నల్ల నువ్వుల నూనె వేసి నల్ల ఒత్తితో దీపారాధన చేయండి. ఈ విధంగా 9 శనివారములను కూడా చేయండి. అలాగే ఈ 9 శనివారములను కూడా శనికి ప్రీతికరమైనటువంటి ఏమిటి శనిగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించడము, అలాగే పిప్పలాదకృత శని స్తోత్రం ఉంటుంది, ఆ శని స్తోత్రాన్ని పఠించడం పూర్వకంగా మరి శనిగ్రహము అనేటువంటిది శాంతి చెందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వీటితో పాటుగా ప్రతి శనివారమును కూడా శమీ వృక్షం అనగా జమ్మి చెట్టుకు విశేషంగా నీళ్లు వేసి చక్కగా అక్కడ వృక్షానికి గంధ పుష్పాక్షలతో అర్చించి అక్కడ నల్ల నువ్వుల నూనెతో మరి నల్ల ఒత్తితో దీపారాధన చేసి ఆ శమీ వృక్షానికి నీలిరంగు గల పుష్పాలతో అర్చించి ఒక నల్లని వస్త్రము, గుప్పెడన్ని నువ్వులు, అలాగే బెల్లం ముక్క, ఒకటి పాత రూపాయి నాణం కానీ తుప్పు పట్టినటువంటి మేకు కానీ చక్కగా తీసుకొని దాన్ని మూట కట్టుకొని చక్కగా ఈ శమీ వృక్షం చుట్టూ శనేశ్వర గ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠిస్తూ 9 ప్రదక్షిణలు చేసుకొని ఆ జమ్మి వృక్షానికి ముడుపులాగా కట్టేసేయండి. ఇలా 9 శనివారాలు చేసినట్లయితే శనేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అలాగే ఇంకా శనేశ్వరుడి యొక్క ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు పొందడానికై ఇక హోమ ప్రక్రియలకు గనక వచ్చినట్లయితే చక్కగా ఏమిటి విశేషంగా శనిగ్రహం యొక్క మూలమంత్ర హోమాన్ని చేపించండి. వీటితో పాటుగా రుద్ర హోమము చేపించినట్లయితే అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందుతారు. వీటితో పాటుగా ఆంజనేయ స్వామి వారి యొక్క మూలమంత్రము హోమము, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూలమంత్ర హోమము గనక జరిపించినట్లయితే శనిపీడ పరిహారార్థం అవుతుంది. అలాగే ఈ శని గ్రహపీడతో బాధపడుతున్నటువంటి వారు దేవతార్చనలో భాగంగా
చక్కగా ఆంజనేయ స్వామి వారిని ప్రతి శనివారం అర్చించుకోవడము, అలాగే వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి శనివారం అర్చించుకోవడము, పరమేశ్వరునికి శనివారం రోజున ప్రదోషకాలంలో మరి అభిషేకం అనేటువంటిది జరిపించడం, పరమశివుని ఆరాధన, అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, ఈ 3 దైవములను గనక చక్కగా ప్రార్థించి వారి యొక్క స్తోత్ర పారాయణాదులు, అలాగే ఈ దేవతల యొక్క మూలమంత్ర హోమములు గనక చక్కగా జరిపించినట్లయితే శనిపీడ పరిహారార్థం అవుతుంది. విశేషంగా ఆంజనేయ స్వామి వారికి శనివారం రోజున సింధూరము వేయించి చక్కగా తమలపాకులతో కూడా అర్చించినట్లయితే శనిపీడ పరిహారార్థం అవుతుంది. అలాగే ఆంజనేయ వరద గోవింద అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము పఠించడం పూర్వకంగా శనిపీడ పరిహారం కావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విశేషంగా ఈ శనివారం రోజున శివాలయంలో ఒకసారి సరే ఏదైనా సరే ఏ దేవాలయంలోనైనా సరే, వెంకటేశ్వర స్వామి దేవాలయం కానివ్వండి, ఆంజనేయ స్వామి వారి దేవాలయం కానివ్వండి, శివాలయంలో కానివ్వండి, శనివారం రోజున విశేషంగా అన్న సంతర్పణ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించండి, అన్నప్రసాద వితరణ చేయండి. అదే రోజున తమకు వీలైనంత కొద్ది మందికి, పేదలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, నువ్వులతో చేసినటువంటి పదార్థాలను, అలాగే నల్లని రంగు గల పళ్ళు, నల్లని రంగు గల కంబళ్ళు కానీ వస్త్రాలు కానివ్వండి, వారు వేసుకునే విధంగా వస్త్రాలు అనేటువంటివి చక్కగా చెప్పులు కానివ్వండి, గొడుగులు కానివ్వండి, ఇవన్నీ కూడా దానం చేయండి. వృద్ధులకు కానివ్వండి, అక్కడ బ్రాహ్మణోత్తములకు కానివ్వండి, అనాథలకు కానివ్వండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే చక్కగా శనిగ్రహం అనేటువంటిది ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడి చక్కటి విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.